ములుగు జిల్లాలోని వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి అధ్వాన్నంగా మారింది. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో ప్రధాన రహదారి పొడవునా భారీ గుంతలతో దర్శనమిస్తుంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారి ప్రమాదాలకు కేరాఫ్గా మారింది. ద్విచక్ర వాహనాలకు, చిన్న వాహనాలకు ఈ గుంతల్లో ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడి గుంతలో నీళ్లు చేరడంతో ఆ గుంతలు గొయ్యే తెలియక ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారీ వాహనాలు సైతం గుంతల్లో దిగబడి ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు, ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా R&B అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు, చోద్యం చూస్తున్నట్లుగా చూస్తున్నారు. ఇంకా అధికార పక్షం గాని, ప్రతిపక్ష నాయకులు గాని రహదారుల సంగతి తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు, ఇటు ప్రయాణికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇకనైనా R&B అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఉన్నతాధికారులు వేడుకుంటున్నారు.